వెల్కమ్ టు 108. టాలీవుడ్ లో హారర్ సినిమాలు చాలా క్లిక్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా వీటిని చూడడానికి ఎక్కువ ఇష్టపడడంతో దర్శకులు పలు రకాల హారర్ ఎలిమెంట్స్ తో చిత్రాలను తీస్తున్నారు. 2014లో ఇలా హారర్ జోనర్లో వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం గీతాంజలి. ఈ మూవీకి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చాలా వెరైటీగా ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో మూవీ గురించి సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ జరుగుతుంది. దీనికి తోడు లేటెస్ట్ గా మూవీ డైరెక్టర్ పెట్టిన ఒక ట్వీట్ మరింత వైరల్ అయింది. డివోషనల్ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు లాంచ్ ఈవెంట్ లో కాస్త డివోషనల్ వైబ్స్ కనిపించేలా విధంగా చేయడం మనకు తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ని కాస్త డిఫరెంట్ గా ఉపయోగిస్తూ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ట్రైలర్ లాంచ్ ను ఏకంగా శ్మశానంలో ప్లాన్ చేశారు ఆ మూవీ టీం. 2014లో అంజలి టైటిల్ రోల్ లో నటించిన గీతాంజలి చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాలను అందుకుంది. ఇప్పుడు తిరిగి అంజలి టైటిల్ రోల్ లో నటిస్తున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రంను కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ ఎంవివి సినిమాస్ బ్యానర్ పై కోనా వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మొదటి సినిమాకు మించిన బీభత్సమైన కామెడీతో పాటు మంచి హారర్ ఎలిమెంట్ తో ఈ చిత్రం రాబోతుందని టాక్. అయితే ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వెన్యూ పుణ్యమా అని బాగా పాపులర్ అయిపోయింది. అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ట్వీట్ లో జోరుగా డిస్కషన్ జరుగుతుంది. ఇందులో భాగంగా సరదాగా ఒక వ్యక్తి ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుని కోసం ఒక సీట్ ను కేటాయించారు కదా, అదే విధంగా ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టెలికాస్ట్ అయ్యే థియేటర్లలో ఒక సీట్ ను ఆత్మ కోసం వదిలేస్తే ఎలా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. దానికి వెరైటీగా స్పందించిన డైరెక్టర్, మీ ఐడియా బాగానే ఉంది, కానీ నిజంగా ఆత్మ వచ్చి కూర్చుంటే కష్టం అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం కోనా వెంకట్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.